హలో అండి, దిస్ ఈజ్ డాక్టర్ శిరీష. సో ప్రెగ్నెన్సీలో మనము వెయిట్ గెయిన్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఒబేసిటీ అండ్ అండర్ వెయిట్ వాళ్ళు ఎంతవరకు వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఎంతవరకు నార్మల్ అని డిస్కస్ చేద్దాం. సో ఒబేసిటీ అంటే మనకి బిఎంఐ వచ్చేసి అంటే బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ 30 ఉన్న వాళ్ళు మనకు ప్రెగ్నెన్సీలో వచ్చేసి 7 to 8 kgs వరకే గెయిన్ అవ్వచ్చు అండి. సో అంతకంటే ఎక్కువగా మనకు ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అయితే దానివల్ల షుగర్ అటాక్ అవ్వడము, బీపీ పెరగడము, వీటి రెండింటి వల్ల తొందరగా డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అండర్ వెయిట్ అంటే బిఎంఐ వచ్చేసి మనకి లెస్ దాన్ 19, 18 అలా ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో 15 to 18 kgs వరకు గెయిన్ అవ్వచ్చు. సో ఇంతవరకు గెయిన్ అవ్వకుంటే, వెయిట్ గెయిన్ అవ్వకుంటే మనకి ఏంటంటే లో బర్త్ వెయిట్ అంటే పుట్టే బిడ్డ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ ఓవరాల్లో ఈ వెయిట్ అనేది మనకి బర్త్ వెయిట్, నియోనేటల్ బర్త్ వెయిట్ పైన మనకి ఆధారపడి ఉంటుందండి. సో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోండి, రెగ్యులర్గా వెయిట్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.